సో ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి అండ్ విష్ యూ గుడ్ లక్. నా ఐ రిక్వెస్ట్ రాజశేఖర్ గారు టు స్పీక్. రాజశేఖర్ గారిని మాట్లాడుతుందో కోరుకుంటున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. యాజ్ యూజువల్ మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కలాం తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. మీ అందరికీ తెలిసిన విషయమే, భరత్ అనే మూవీలో శివగారు, కరోటాల శివగారు ఆ క్యారెక్టర్ రాసి నాకు ఒక ఎన్నో రీబర్త్ ప్రసాదించారు ఇండస్ట్రీలో. సో అక్కడ కొరటాల శివ గారు, ఇక్కడ మల్లెల శివ గారు. సో శివగారికి నాకు రిలేషన్ ఏంటంటే, శివగారికి నాకు రిలేషన్ ఏంటంటే, కోర్ట్ మూవీ చూసిన తర్వాత, అంటే రెగ్యులర్ గా ఆయన రివ్యూస్ అవన్నీ చూస్తున్నామని ఒక ఆడియన్ గా చూసామని, కోర్ట్ మూవీ చూసిన తర్వాత ఒక 5 డే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తారు. నెంబర్స్ కూడా లేవు. ఇన్స్టాగ్రామ్ మెసేజ్ రాజశేఖర్ గారు ఐఎమ్ సో అండ్ సో అండి, జస్ట్ మీతో మనం ఒక చిట్ చాట్ చేద్దాం అని చెప్పి పిలవడం జరిగింది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇంటర్వ్యూ జరిగింది, ఆ రివ్యూస్ కూడా ఇచ్చారు. ఆ మూవీ ఆ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత రాజశేఖర్ గారు ఏం లేదండి, మీరు క్యారెక్టర్స్ చేస్తున్నారు కానీ ఒక సాలిడ్ ప్రాపర్ లెంతీ క్యారెక్టర్ అనేది నాకు చూడాలని ఉందండి. అంటే సార్ ఇవ్వాలి కదా సార్ డైరెక్టర్స్ మన మీద నమ్ముకుందా, డెఫినెట్లీ ఇయర్ లో మనం కలిసి చేద్దాం అని చెప్పి నాకు శివ గారు ఆ రోజు చెప్పారు ఇంటర్వ్యూ జరిగిన తర్వాత. జర్నలిస్ట్ ఏంటి కలిసి చేద్దాం, డైరెక్ట్ చేస్తున్నారు, ఇంకేం మాట్లాడాలి, అంతే మనం కలిసి చేస్తాం సార్, మీకు మళ్ళీ ఫోన్ వస్తుంది అన్నారు. సో జర్నలిస్ట్ డైరెక్ట్ చేస్తున్నారా, ప్రొడ్యూస్ చేస్తున్నా నాకు అప్పుడు అర్థం అవ్వాల. 5 డే ఫోన్ చేసి రాజశేఖర్ గారు ఇలా మనం వరంగల్ దగ్గర ఊర్లో వెళ్ళాలండి, పలానా డేట్స్ మీరు వస్తారా, వెహికల్ పంపించారని చెప్పి అడిగారు. అక్కడికి వెళ్ళాను. సో అలా మా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ హానెస్ట్లీ అండి, నేను యాక్ట్ చేశాను కాబట్టి మీరు సినిమా చూసి చెప్తే బాగుంటుంది. ఆ క్యారెక్టర్ కి అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, వీళ్ళతో హీరోయిన్తో ఎలా ట్రావెల్ అవుతుంది అన్నది. అండ్ కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్, ఈ జోన్రా మూవీకి మనకి మేకింగ్ ఎంత ఇంపార్టెంటో, పోస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. కైండ్ ఆఫ్ లైక్ సినిమాటోగ్రఫీతో పాటు విఎఫ్ఎక్స్ అండ్ యాక్చువల్లీ మన మ్యూజిక్ మార్కస్ గారు వీళ్ళు ఎంత సాలిడ్ గా చేస్తున్నారు ఇలాంటి జానర్ మూవీ అనేది. ఏంటంటే మేకింగ్ హానెస్ట్లీ రాజేష్ గారు మేము చూసాం, అందరూ ఒక ఫ్యామిలీ లాగా షూట్ చేసాం అక్కడ. అండ్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్, ఒక పల్లెటూరు విలేజ్ లో ఎక్కడ ఏ దొరికితే అక్కడ మేము అందరూ అడ్జస్ట్ అయ్యి, అంటే మన ఫ్యామిలీ మన శివ గారు మూవీ చేస్తున్నాం అని చెప్పి అలా అంత ఇదిగా ప్రతి ఒక్కరూ హెల్ప్ చేసి సపోర్ట్ చేసి సినిమా చేయడం జరిగింది. సో రాజేష్ గారు 100% ఆయన చేయగలిగినంత మేకింగ్ లో చూపెట్టారు. దానికి యాడ్ ఆన్ గా మనకి విఎఫ్ఎక్స్ కానీ మ్యూజిక్ కానీ యాడ్ అయ్యి మనకి ఏంటంటే ఇలాగా హిరేమ్ అనే ప్రాజెక్ట్ మీ ముందుకు వచ్చింది. సో డెఫినెట్లీ మీడియా మిత్రులు అందరూ ఈ సినిమాకు ఉంటారు, ఎందుకంటే శివ గారి ప్రాజెక్ట్ కాబట్టి. మిగతా ఆడియన్స్ కూడా ఇలాంటి సినిమాని సపోర్ట్ చేసి, ఇంకొక చిన్న విషయం అండి, సాధారణంగా శివ గారు అనేది నేను చూసి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక పాజిటివ్ థింగ్ అండి. మూవీస్ అన్నిటిగా ఆయన రాస్తుంటారు. నేను అబ్జర్వ్ చేసింది అయితే ఏంటంటే, సినిమా బాగుందంటే దాన్ని ఎంతవరకైనా తీసుకెళ్లి సపోర్ట్ చేస్తారు. సినిమా ఎక్కడైనా కొద్దిగా లైక్ చిన్న ఉన్నా ఏంటంటే ఆయన దానికి న్యూట్రల్ గా ఉండిపోతారు అంతే. అంతేగాని ఎక్కడ ఒక ప్రాజెక్ట్ గురించి కానీ ఇది కానీ ఏది మాట్లాడరు. అది చాలా నచ్చిందండి. అలాగే అపార్ట్ ఫ్రమ్ ద ఫిలిం ఆర్టిస్ట్, నేను తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ అండి. శివ గారు మాకు ఇలా కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, వెరీ రీజనబుల్ గా ఉంటారు, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నారంటే మాక్సిమం కుదిరినంత వరకు ఆ యూనియన్ మెంబర్స్ ని ఏంటంటే శివ గారు క్యాస్ట్ చేయడం జరిగిందండి. సో నాకు నా యూనియన్ మెంబర్స్ కి ఆపర్చునిటీ ఇచ్చిన శివ గారికి, అలాగే రాజేష్ గారికి, అట్ ద సేమ్ టైం మిగతా క్యాస్ట్ అండ్ క్రూ కాంబినేషన్ అవ్వలేదు కానీ రాజీవ్ గారు కానీ బెనర్జీ గారు కానీ మిగతా ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, బట్ ఈ మూవీలో ప్రాజెక్ట్ కాంబినేషన్ అవ్వలేదు. అండ్ ఎస్పెషలీ మన పవన్ అండ్ లైక్ చమీందర్ దాస్ గానీ, నేను చెప్పేదానికన్నా మీరు స్క్రీన్ మీద ఆల్రెడీ చూసారు, ఒక చిన్న వర్షన్ 1 minute చూసారు. డెఫినెట్లీ అది వాళ్ళ అసలైన టాలెంట్, అసలైన పర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద విట్నెస్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.